ప్రస్తుతము జాతీయ ఆదాయం యొక్క సూత్రము మారిపోయింది. ప్రస్తుత జాతీయ ఆదాయాన్ని జీడిపి ఎంపీ అని పిలుస్తున్నారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్. గతంలో ఎన్ఐ లేదా ఎన్ఎన్పిఎఫ్సి అని పిలిచేవారు. ప్రస్తుత జాతీయ ఆదాయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయ పద్ధతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఒక సంస్థను పెట్టినప్పుడు అందులో మీరు కారకాలను ఉపయోగిస్తారు. ఆ కారకాలు ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నికల్ నాలెడ్జ్. ఇందులో కార్మికులకు ఇచ్చే ప్రతిఫలాన్ని సిఓఈ కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటారు. అదేవిధముగా మిగిలిన ఉత్పత్తి కారకాలకు ఇచ్చే ప్రతిఫలాన్ని ఓఎస్ ఆపరేటింగ్ సర్ప్లస్ అంటారు. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో ఈ కారకాలు అనేక రకాల పనులు చేస్తూ ఆదాయాన్ని ఆర్జించవచ్చు. దానిని మనము ఎంఐ మిక్స్డ్ ఇన్కమ్ అంటారు. అదేవిధముగా ప్రస్తుతము తరుగుదలను జాతీయ ఆదాయంలో కలుపుతున్నారు. దీంతో పాటు పన్నులు ప్రభుత్వానికి ఆదాయం కాబట్టి అటు ప్రొడక్షన్ ట్యాక్స్ అదేవిధంగా ప్రోడక్ట్ ట్యాక్స్ రెండింటిని కలుపుకోవడము జరుగుతుంది. దీంతో పాటు సబ్సిడీలను తీసివేస్తున్నారు. ఎందుకంటే సబ్సిడీలు ప్రభుత్వానికి వ్యయం కాబట్టి. ఆ సబ్సిడీలు ప్రొడక్షన్ సబ్సిడీ కావచ్చు, ప్రోడక్ట్ సబ్సిడీ కావచ్చు. అంటే ప్రస్తుతం జాతీయ ఆదాయ సూత్రాన్ని మనం గమనించినట్లయితే సిఓఈ ప్లస్ ఓఎస్ ప్లస్ ఎంఐ ప్లస్ డి ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీ మైనస్ ప్రోడక్ట్ సబ్సిడీ. ఇకపోతే గత జాతీయ ఆదాయ సూత్రాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.